బాబు గారు, ఎం చటక్. అదే నువ్వు చూస్తున్నాను. మీరు చూసేదేమిటి? మీ చూపులే వాసన పట్టేస్తే అల్సేషన్ కుక్కలే. ఇంతకు ఎవరో వానరు ఎవరో లేరు. రేపు ట్రైల్ ఏర్పాటు చేస్తాగా. ఏమిటిది? వేపకాయ సూపా? కోడి సూప్ అండి. చిచి, చారు పోయి. ఏమిటి ఎలా ఉంది? నీ మొహంలా ఉంది. అవునండి, కొత్త మొహాన్ని చూసుంటారు, అందుకనే నా మొహం మీద ఉమ్మే అనిపిస్తుంది మీకు. ఉమ్మేగా ముద్దు పెట్టుకోవాలా? ముద్దు పెట్టుకున్నప్పుడా? నోర్మై, కనీసం వంటకన్నా పనికొస్తావు అనుకున్నాను. దానికే పనికిరామని తెలిసిపోయింది. వెళ్ళి మామూలు పని చూసుకో. 1750 రూపాయలండి. 20,000 కొబ్బరికాయలు, 15,000 పుచ్చుకోండి. నాలాంటి నిజాయితీ పరుని మోసం చేసేది ఎవరయ్యా? వస్తానండి. వెళ్ళు. మేనేజర్ గారు, పెద్దయ్య గారు వచ్చారు. నమస్కారం అయ్య గారు. నమస్కారం. రావయ్య హరి రా. అదేంటి అయ్య గారు, రాక రాక వచ్చారు. ముందుగా ఒక్క మాట తెలుసుంటే మీ ఉప్పు తినే ఈ హరి మీకెంతో ఘనంగా స్వాగతం చెప్పేవాడుగా. అదేమిటో హరి, నా ఎస్టేట్ లో నాకు స్వాగతమా? ఏదో మీ ఉప్పు తింటున్నందుకు. సరే, ముందు ఇక్కడికి నేను రావాలని అనుకోలేదు. ఆ పక్క రామాపురంలో నా ప్రియమిత్రుడు షష్టిపూర్తోత్సవం రాక తప్పదన్నాడు. సరే, అలాగూ దగ్గరలోకి వస్తున్నాం కదా అని చూసిపోదామని వచ్చాను. చెప్తాం. అయ్యగారు, ఇప్పుడే కొబ్బరికాయలు అమ్మాను. 5,000 రూపాయలు వచ్చింది. ఇదిగో. పోయిన నెల 3,000గా, ఈ నెల 5,000. వెరీ గుడ్. ఇంకా ఎక్కువే వస్తుంది, బాగా ఎరువులు మంచినీటి వస్తువులు ఏర్పాటు చేస్తే. చెయ్యవయ్యా, బాగా అభివృద్ధి చెయ్యి. ఎవరొద్దన్నారు? దేనికైనా మీ అనుమతి కావాలిగా, లేకుంటే నలుగురు 4 రకాలుగా మీతో చెప్పచ్చు. హరి, ఒక్క మాట. నేను ఒకసారి ఒక మనిషిని నమ్మిన తర్వాత ఆ దేవుడు చెప్పిన నా నిర్ణయాన్ని నేను మార్చుకోను. ఈ డబ్బు నీ దగ్గరే ఉంటూ నీ ఇష్టం వచ్చినట్టే ఖర్చు పెట్టు. చాలా సంతోషం. మీలాంటి యజమానుల దగ్గర సేవ చేయటం నా అదృష్టం. అబ్బాయి గారు, అమ్మాయి గారు కులాసా అండి? అంతా కులాసాగానే ఉన్నారు. పరీక్షలు కాగానే ఇంటికి వచ్చేస్తారు. ఆ హరి, మరి నేను వెళ్ళొస్తాను. పెద్దయ్య గారు, ఒక చిన్న మనవి. ఏమిటది? ఈసారి వచ్చే ముందు ఈ సేవకుడు కబురు చేస్తే తగు జాగ్రత్తలతో సిద్ధంగా ఉంటాను. తప్పకుండా. అలాగే. దేవుణ్ణి నమ్ముకుంటే జయం జయం, ఎప్పటికీ లేదు నాకు భయం భయం. లాభం. రాము, రాము, మనం కొట్టిన చేపను ఆ కుక్క కొట్టేసిందిరా, పట్టుకో. రాము, నిన్ను అనవసరంగా కష్టపెట్టానురా ఆ ఎదవ చేప కోసం. అది కూడా ఒకందుకు మంచిదేలే. నీ తడాక ఈ ఊర్లో కుక్కలకు కూడా తెలియాల్సిందేగా. రాము, ఇంకెప్పుడు ఇలా చేయను. ఏమీ అనుకోకు. చూడు, ఆ రాముడికి ఒకటే బాణం, ఈ పున్నమ్మకి నువ్వే ప్రాణం. రారా, దా. మరి ఆ సంగతి గజ్జెలు కట్టుకు వాళ్తుంది. ఈ రోజు పున్నమి,
పూర్ణమ్మ మీ బంగ్లాలో ఉంటుంది. పొన్నమ్మ చాలా మంచి పేరు. మీకెందుకు, మీరు రౌండ్ వేసుకు రెడీగా ఉండండి, అంతా రెడీ అవుతుంది. ఓకే ఉండండి.